నయనతార తెలుగులోనే కాదు సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. స్టార్స్ అందరూ కోటి 2 కోట్లు తీసుకుంటున్న టైంలో నయన్ 4-5 కోట్లు డిమాండ్ చేసింది. ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ 5 కోట్లు కూడా లేదు. కానీ హీరోయిన్ రెమ్యూనరేషన్ 15 కోట్లకు పెంచేసింది. చిరంజీవి అయితే ఏంటి, బాలకృష్ణ అయితే నాకేంటి, డోంట్ కేర్ అంటూ కెరియర్ సాగిస్తోంది నయన్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అయినా పట్టించుకోలేదు. నా దారి రహదారి అంటూ తాను పెట్టుకున్న రూల్ ను దాటలేదు. ఇంతలా తన కెరియర్ ను సాగించడం నయన్కే చెల్లిన ఎట్టకేలకు మారక తప్పలేదు. సినిమాకు సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్లు వ్యవహరించిన నయనతారలో మార్పు కనిపించింది. 1-2 ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు రావడం ఏమిటో నయన్ కు తెలియదు. నేనింతే అంటూ భీష్మించుకుని కూర్చున్న నయన్ కొత్త సినిమా మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్ కు వచ్చి సందడి చేసింది. మూకుతి అమ్మన్ 2 సినిమా ఓపెనింగ్ కు రావడంతో నయన్ మారిపోయిందన్నారు. ఇక నుంచి ఓపెనింగ్స్ కు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు వస్తుందన్న ఆశలు రేకెత్తించిన నయన్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మొదలు కాకుండానే ప్రమోషన్ స్టార్ట్ చేసింది. సినిమాలో నయన్ నటిస్తోందని తెలియజేస్తూ ఆమెపై ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశాడు అనిల్. ప్రమోషన్స్ తో కిక్కెక్కించే అనిల్ రకరకాల ప్రమోషన్స్ తో సినిమాకు హైప్ తీసుకొస్తాడు. దీంతో నయనతారను అనుకున్నప్పుడే ప్రమోషన్స్ కు రావాల్సి ఉంటుందని ముందే చెప్పి తీసుకున్నాడట. డైరెక్టర్ సక్సెస్ ట్రాక్ రికార్డ్ చూసి ప్రమోషన్స్ కూడా డేట్స్ ఇస్తానని నయన్ చెప్పిందట. ఇలా కొన్నేళ్లుగా గిరిగీసుకున్న నయన్ గీతను దాటింది. సౌత్ కే పరిమితమైన నయన్ జవాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందన్న టాక్ వచ్చింది. సౌత్ సినిమాలంటే 3-4 కోట్లు తీసుకునే ఈ మలయాళ బ్యూటీ చిరంజీవి మూవీ కోసం 15 కోట్లు చార్జ్ చేసిందన్న టాక్ నడుస్తోంది. అనిల్ ప్రమోషన్ టాక్స్ తో కలిపి 18 కోట్లు డిమాండ్ చేస్తే చివరికి 15 కోట్లకు ఒప్పించారట. అనిల్ ప్రమోషనల్ వాడకం మామూలుగా ఉండదు. సంక్రాంతికి వస్తున్నంతో ఇది పీక్స్ కు చేరింది. సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేస్తే చిరంజీవి మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ ఓ వీడియో, నయనతార హీరోయిన్ అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు. మున్ముందు ప్రమోషన్స్ ని ఎన్ని రకాలుగా చూపిస్తాడో చూడాలి మరి.